హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు జింజర్ అల్లం ఇంకా మటన్ ఫ్రై చూపిస్తున్నాను. ఏ విధంగా చేస్తున్నానో నా వీడియో మొత్తం చూడండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? లైక్ చేస్తాను మీద లైక్ కొట్టండి. ఓకేనా అండి? స్టార్ట్ చేసిన వీడియో ఇదండి. ఫస్ట్ నేను కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇంకా పచ్చిమిరపకాయలు అండి. మీకు కారం ఏ విధంగా కావాలో అదే విధంగా తీసుకోండి. అల్లం ఒక పెద్ద ముక్క అల్లం ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇంకా తోక మిరియాలు, ఇంకా కబాబ్ చీనీలు అంటారు అవి, పట్ట తీసుకోవాలా. ఇదండి మటన్ అండి. ఇది వీడియో నేను అన్నీ చేసి ఆ వీడియో ఇదైపోయింది. ఈ మటన్లో కారం తగినంత కారం, ధనియాల పొడి, ఇంకా 2 ఉల్లిగడ్డలు, ఉప్పు, పసుపు వేసి ఇది బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి కుక్కర్లో. మటన్ ఉడికింది. ఇది 3 విజిల్లు పెట్టుకున్నాను. మటన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి. నూనె తగినంత నూనె వేసుకోండి. దాంట్లో పట్ట వేసుకోండి. పట్ట, కబాబ్ చీనీలు, తోక మిరియాలండి 4-5 తోక మిరియాలు వేసుకుందాం. కబాబ్ చీనీలు అవి వేసుకున్నాక కొంచెం సాజీర వేసుకుందాం. సగం స్పూన్ సాజీర అండి, అంతే. ఇంకేం అవసరం ఉండదండి. కారం మీరు ఏ విధంగా తింటారో అదే విధంగా వేసుకోవచ్చు. ఇంకా ఎల్లిపాయలు ఒక 4 ఎల్లిపాయలు అండి ఈ విధంగా కొట్టుకొని వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రోటీతోటి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. కొన్ని అల్లం ముక్కలు వేయాలండి, అన్నీ వేయలేదు, కొన్ని వేసినాను తాలింపులు. చాలా బాగుంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా ఏ విధంగా చేస్తున్నా నాకు కామెంట్స్ పెట్టండి, ఇంకా లైక్ కొట్టండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఓకేనండి? ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఇదండి పచ్చిమిరపకాయలు వేసినానండి. నేను 2 పచ్చిమిరపకాయలు ఇట్లా స్లిట్ చేసుకొని వేసుకున్నాను. మంచి కొంచెం ఫ్రై కానిస్తామండి ఇది. దీంట్లో ఇది కొంచెం ఫ్రై అవుతుంటే దీంట్లో మనం కొంచెం కరివేపాకు వేసేసుకుందాము. కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా ఫ్రై అయినాక దీంట్లో మనం మటన్ వేసేసుకోవాలండి. దీంట్లో ఉల్లిగడ్డ ఉంది, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు ఎంత తగినంత వేసేసుకున్నానండి. 1/2 kg మటన్కి ఈ విధంగా వేసేసుకొని ఉడకపెట్టేసుకున్నాను. నూనె వేయలేదండి, సగం గ్లాస్ నీళ్ళు పోసి ఇది బాయిల్ చేసేసుకున్నాను. దీంట్లో ఇది మొత్తం క్లీన్ చేసుకొని వేసుకోవాలండి. నీళ్ళు ఒక్క బొట్టు నీళ్ళు పోయొద్దు. దాంట్లో ఉన్న మటన్లో ఉన్న నీళ్ళతోటి ఇది ఫ్రై అయిపోతుంది. చూసిగా కలిపేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలండి. చాలా తొందరగా అయిపోతుందండి, టైం ఏం పట్టదు. అది మటన్ ఉడికి ఒక 15-1/2 అవర్లో మీకు మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసిదండి ఈ విధంగా. ఇప్పుడు గుజ్జుగా అయితే కొంచెం ఉల్లిగడ్డ మొత్తం స్మాష్ అయ్యి మంచిగా ముక్కకు మంచి మసాలా అనిపిస్తుంది. ఇది చూసేదా దగ్గరికి అయిపోయింది చూడండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, చాట్ మసాలా వేసేసుకున్నాను. కొద్దిగా నిమ్మకాయ కావాల్స్తే నిమ్మకాయ వేసుకోండి. ఇప్పుడు కొన్ని అల్లం ముక్కలు ఉన్నాయండి, కొన్ని అల్లం ముక్కలు సగం తాలింపులు వేసినాను, కొన్ని ఇప్పుడు వేసేసుకుందాం లాస్ట్లో. అంతే అండి, అయిపోయింది. మంచి మటన్ ఫ్రై అయిపోయింది దగ్గరికి. చాలా టేస్టీగా అయిందండి ఇది. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేయండి, లైక్ కొట్టండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. చూసిరండి, ఎమ్మీ టేస్టీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. అల్లం మటన్ ఫ్రై చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి, చేసుకోండి, తినండి. నా వీడియోస్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ కూడా చేయండి. ఓకేనా అండి? కామెంట్స్ పెట్టండి, మీకు నచ్చితే ఏ విధంగా ఉందో కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మీరు నా వీడియో వాచ్ చేసినందుకు.